హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేనైతే సింపుల్ అండ్ ఈజీగా చికెన్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటారు. సో మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఫస్ట్ గా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ని. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఒక బే లీఫ్, ఒక మరాఠీ మొగ్గ, ఒక దాల్చినీ చెక్క, హాఫ్ స్టార్ అనైస్, 3 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, 3 ఇలాచీలు వేయండి. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి మంచి అరోమా అనేది బయటకు వస్తుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని అవి ఇందులో వేసేసేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనమైతే రైస్ని వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పెట్టుకుందాము. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకొని ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 5 పచ్చిమిరపకాయలను స్లిట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకును కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అన్ని కలిపి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం చికెన్ అంతా వేసేసి నీట్గా ఒకసారి కలిపేసేయండి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కారంని వేసుకుందాము. అలాగే మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా వేసుకొని అంతా బాగా కలిపేసేయండి. ఇందులోకి 1 టీ స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడే కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా ఒకసారి కలపండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా బియ్యం వేసిన తర్వాత వెంటనే వాటర్ వేసే కంటే బియ్యంని మసాలాతో కలిపి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి బియ్యంకి తగ్గట్టుగా వాటర్ అయితే వేయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం అనమాట. ఇక్కడ హాఫ్ కుక్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇలాగే మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. లాస్ట్ 5 to 6 minutes ఉంటుంది అన్నప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసేసుకోండి.
అంతే అన్నమాట, ఎంతో సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఇలా చికెన్ రైస్ తో. అండ్ మీరు కూడా మర్చిపోకుండా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే వేరే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.